కిలకిలమని కలికి చిలక ఒళ్ళోకి రాగా తన వలపులవలను విడిచి బళ్ళోకి రాగా మనసు పడిన వాడితో జత విడిచిన అలజడి ఓ గోలుమాలు గోలుమాలు చెదిరిన తొలి ఆశలు చెరగని తొలి బాసలు యమ గోలుమాలు గోలుమాలు. ఏంటి హనుమాన్ జంక్షన్ సినిమాలో పాట నాకెందుకు గుర్తొచ్చింది అనుకుంటున్నారా? ఇక్కడ ఒక ఆవిడ గోల్మాల్ చేసేసి ఏదో సాధిద్దాం అనుకుంది, చివరికి కథ అడ్డం తిరిగిందన్నమాట. గుజరాత్కి చెందిన 22 ఏళ్ల వివాహిత గీతాహిర్రు రాజస్థాన్కి చెందిన 21 ఏళ్ల భరత్ అనే యువకుడిని గాఢంగా ప్రేమించింది. గాఢంగా ప్రేమించాల్సింది భర్తను కదా, వదిలేసి పక్కన ఇంకొకటిని ప్రేమించింది అన్నమాట. వాడితో పాటు వెళ్ళిపోయి రాజస్థాన్లో సెటిల్ అవ్వాలనుకుంది. అక్కడ వరకు బాగానే ఉంది భయ్యా. మరి ఇప్పటి వరకు మనం ఏం చూసామంటే, ఒకవేళ భర్త అడ్డుగా ఉన్నాడని చెప్పి భర్తని ఏదో ఒక ప్లాన్ వేసి చంపించి ఆ తర్వాత దొరికిపోయిన ఆడవాళ్ళనే మనం చూసాం. కానీ గీతాహిర్ బుర్ర భయ్యా, ఎన్ని క్రిమినల్ మైండ్ సెట్ ఆలోచనలు ఉండాలో అన్నీ ఉన్నాయి ఆవిడకి. ఆవిడ ఏం చేసిందంటే, ఆవిడకున్న ఆభరణాలు వస్త్రాలు తీసుకెళ్ళి ఒక 56 ఏళ్ల వ్యక్తికి, రోడ్డు పక్కనే పడున్న వ్యక్తికి చక్కగా ధరింపజేసి ఏం చేసేసింది, తన సుఖం కోసం తనేం ప్రియుడితో వెళ్ళిపోవడానికి తను చనిపోయినట్టుగా సృష్టించాలని చెప్పి ఆ వ్యక్తిని తీసుకెళ్ళి సజీవ దహనం చేసేసింది. సజీవ దహనం చేసేసి ఇద్దరు కలిసి హ్యాపీగా వెళ్ళిపోయాం అనుకున్నారు. కానీ మనం చేసిన పాపం ఎక్కడో చోట బయటపడిద్ది కదా, ఆ విధంగానే వాళ్ళ పాపం పండి విషయం బయటకు వచ్చిన తర్వాత ఇంకా పోలీసులు పిలిచి ఇద్దరిని తీసుకెళ్ళి చక్కగా శ్రీకృష్ణ జన్మస్థానంలో కూర్చోబెట్టారన్నమాట. విషయం ఏంటంటే, అమ్మా నువ్వు నీ ఒంటి సుఖం కోసం పోవాలంటే ఇప్పుడు చట్టాలన్నీ ఆడవాళ్ళ వైపే ఉంటాయి కదా, భర్తలను చంపడం దేనికి? అది చాలా పెద్ద తప్పు. సరే నువ్వు భర్తను కూడా కాదు, అసలు ఏకంగా ఎవరో తెలియదు, ఆయన ఎవరి వ్యక్తో తెలియదు, ఇక అజాపజా లేకుండా పడున్నాడుగా రోడ్ల మీద అడుక్కు తింటున్నాడని వాళ్ళని చంపడం ఎంత పెద్ద తప్పో తెలుసా? నీ వస్త్రాలు నీ ఆభరణాలు అన్నీ వేసేసి అతని మంటలోకి తోసేసి సజీవ దహనం చేసేసి నువ్వు చనిపోయినట్టు సృష్టించాలనుకున్నావు. అదే ప్లేస్లో నీ వాళ్ళు ఎవరో ఉంటారు, వాళ్ళని తోసేయకపోయావా? వాళ్ళు బాగానే ఉండాలి. ఏందో సొసైటీ ఎక్కడికి పోతుందో తెలియట్లా. మీలాంటి వాళ్ళు అందరూ తయారయ్యి ఇంకో 10 మందిని సొసైటీలో మంచిగా బిల్డప్ చేస్తున్నారనమాట. ఇప్పుడు నువ్వు